హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి, ఆకాష్ అండ్ ఆనంద్ ద్వారా అంజు, ఆరు పాప బయటికి వెళ్ళారు అని తెలుసుకుంటుంది. ఇద్దరు చిన్నపిల్లలే, ఒంటరిగా బయటికి వెళ్ళడం ఏంటి, వెంటనే నేను వెళ్ళి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి పాపం చాలా టెన్షన్గా ఇంక బయలుదేరుతుంది పరుగు పరుగున బాగి. ఇది ఇలా ఉండగా అంజులో ఉన్న ప్రచండ తన మంత్రశక్తితో లారీ డ్రైవర్ మైండ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు. ఇంక వెంటనే ఆ లారీ డ్రైవర్ మైండ్ అనేది మ్యానిపులేట్ అయిపోవడంతో ఆరు పాపని యాక్సిడెంట్ చేసే అని చెప్పి సైగ చేసేసరికి ఇంకా అలా లారీ వేసుకొని ఆరు పాపని యాక్సిడెంట్ చేయడానికి వస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే అంజు అండ్ ఆరు పాప ఇద్దరు కలిసి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కావాలనే ఆరు పాప చెయ్యి వదిలేస్తుంది అంజు. ఇంకా వదిలేసేసరికి అలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే లారీ ఏమో డాష్ ఇవ్వడానికి కరెక్ట్గా వస్తూ ఉంటే బాగి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి బుజ్జమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఇంకా ఆరు పాప వెనక్కి తిరిగి చూస్తుంది. అమ్మ అని దగ్గరికి వెళ్ళేసరికి మినిట్ గ్యాప్లో ఆ లారీ అయితే పక్కకి వెళ్ళిపోయి ఒక చెట్టుకి గుద్దుకుంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా బాగి అయితే షాక్లో ఉండిపోతుంది. ఇంకా ప్రచండ అచ్చా అని అనుకుంటాడు. వెంటనే పాపం బుజ్జమ్మ దగ్గరికి వచ్చి బాగి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. బుజ్జమ్మ, బుజ్జమ్మ, నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా అని అడుగుతుంది. లేదమ్మా, నాకేం కాలేదు. అవును, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఏడోడు వింటమ్మా, నీకేమైనా అవుతుందేమోనని ఎంత కంగారు పడ్డారో తెలుసా అని పాపం హక్ చేసుకొని, అయినా మీరిద్దరు చిన్నపిల్లలు కదా, మీరిద్దరూ నాకు తెలియకుండా ఎందుకు వచ్చారు అని అడిగేసరికి అంజు ఏమో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అమ్మా, మిస్ అమ్మా అంటే అననేలోపు అంజు, నువ్వెప్పుడు ఇలా ప్రవర్తించలేదు, ఈసారి ఎందుకు ప్రవర్తించావు? రాతోడితో చెప్తే రాతోడే తీసుకొచ్చేవాడు కదా, ఎందుకు ఎందుకు ఇలా చేసావు నువ్వు అని చెప్పి ఇంకా అలా చాలా అంటే చాలా గట్టిగా అడుగుతుంది. సారీ మిస్ అమ్మా, నేను అనుకోలేదు అని చెప్పి కవర్ చేసేస్తుంది. సరే రండి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా ఇంటికైతే బయలుదేరుతారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం ఆరు పాప వైపు చూస్తూ ఉంటుంది బాగి. ఇంకా ఆరు పాపకి జరిగిందంతా అర్థమవుతుంది. వెంటనే ఆ అంజు దగ్గరికి వస్తుంది. నీ లోపల ఎవరున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు పాపం పండే రోజు వచ్చేసింది అని ఇంకా అంజు చెయ్యి గట్టిగా పట్టుకొని ఆ చేతికి ఉన్న కంకణాన్ని తీసేస్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ఆ ప్రచండ. ఏయ్ బాలిక, ఆ కంకణాన్ని ఇవ్వుము ఇవ్వుము అని అంటారు. ఈ కంకణాన్ని నీకు ఇస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఆ కంకణాన్ని ఇంకా బాగా కొట్టి కొట్టి పిండి చేసేస్తుందనమాట ఆరు పాప సింగిల్ హ్యాండ్తో. ఇంకా వాడి శక్తులన్నీ, ప్రచండ శక్తులన్నీ పోతాయి. అంజుని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మనోహరి తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు మళ్ళీ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. వెంటనే అలా ఇంకా బాగి వస్తుందన్నమాట మనోహరి దగ్గరికి. ఏంటి మనోహరి, నీ ప్లాన్ ఫ్లాప్ అయిందని అలా చూస్తున్నావా అని అడుగుతారు. నా ప్లాన్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. షటప్, నువ్వే అంతా చేసావని నాకు తెలుసు. చూడు, నేను ఏం చేయాలనుకున్నా నిన్ను ఒక్క క్షణం పట్టదు, కానీ ఎందుకులే ఆడపిల్లవు కదా అని సైలెంట్గా ఉన్నాను. నువ్వు ఇంకా బుజ్జమ్మ విషయంలో ఇలాగే క్రూరంగా ప్రవర్తిస్తే మాత్రం నిన్ను చంపేయాల్సి వస్తుంది మనోహరి, గుర్తుపెట్టుకో అని బాగి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ, బాగీని ఇలా ఆట పట్టించడం నాకు చాలా నచ్చుతుంది, కాబట్టి ఇలాగే బాగీతో నేను హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇంకా అలా బాగీ దగ్గరికి వచ్చి, ఏంటి బాగీ, ఏం టిఫిన్ చేస్తున్నావు అని అడుగుతారు. ఏం చేస్తే మీకెందుకు లేను సార్, అయినా మీరిప్పుడు నన్ను మర్చిపోయి కేర్ టేకర్ కదా, మీరు కేర్ టేకర్ అయినప్పుడు నన్నెందుకు అడుగుతున్నారు అని అంటుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట అమర్. ఓ, ఇంకా నువ్వు అలాగా మారలేదా, సరే సరే, నువ్వు చేసిన టిఫిన్ అస్సలు బాగాలేదు అని చెప్పి అమర్ అక్కడి వెళ్ళిపోతాడు. కావాలని ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి ఇంకా బాగి అనుకుంటుంటే పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్. ఇంకా అలా మేజర్ అయితే అమర్ ఇంటికి వస్తారు. సార్,
గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ బీ సీటెడ్ రండి సార్ అని చెప్పి ఇంకా అలా అమర్ లోపలికి ఇన్వైట్ చేస్తారు. మీరు కూర్చోండి సార్, కాఫీ తీసుకొస్తానని చెప్పి ఇంక బాగి వెళ్తుంటే, అమరేంద్ర, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే ఇంటి వరకు వచ్చాను. మొన్న ఆపరేషన్ సక్సెస్ అయింది. దాంట్లో బుజ్జమ్మ పాత్ర ఎంతో ఉంది. కాబట్టి బుజ్జమ్మకి మేము సన్మానం చేయాలి అనుకుంటున్నాం. లిటిల్ సోల్జర్గా బుజ్జమ్మకి అందరి ముందు ఘనంగా అవార్డు ఇచ్చి బాల పరాక్రమగా తన్ని గుర్తించాలి అనుకుంటున్నాం అని అంటారు. వెంటనే ఇంక పాపం అలా చూస్తూ ఉంటాడనమాట అమర్. బాగి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక బాగి బుజ్జమ్మ వైపు చూస్తూ ఉంటే, బుజ్జమ్మ, సార్ వద్దు సార్, నాకు ఎలాంటి అవార్డు ఎక్కర్లేదు. నాకు ఇవ్వాలి అని మీరు అనుకుంటే అది మా అమ్మకి ఇవ్వండి. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుండి ఇంత ధైర్యంగా పెంచింది మా అమ్మ మాత్రమే. కాబట్టి ఈ అవార్డు మా అమ్మకి ఇస్తే నేను ఇంకా సంతోషంగా ఫీల్ అవుతాను అని చెప్పి ఆరు పాప అంటుంది. వెంటనే ఇంక మేజర్ బాగి వైపు చూసి, నిజంగా పాపని చాలా సంస్కారవంతంగా పెంచావమ్మా. మీ ఇద్దరికి కలిపే ఈ అవార్డు ఇస్తున్నాం. రేపే ఫంక్షన్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి అని అంటారు. సార్ వద్దు సార్ అని అంటుంది బాగి. బాగి, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇది వీళ్ళు ఇస్తుంది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. బుజ్జమ్మ చెప్పినట్టు నువ్వు బుజ్జమ్మ ఇద్దరు కలిసి ఈ అవార్డ్ని తీసుకోవాలి. అర్థమైందా అని అంటారు అమర్. ఇంకా బాగి ఏం మాట్లాడకుండా పాపం సైలెంట్గా ఉంటుంది. ఇంకా అదంతా చూస్తూ మనోహరి చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతుంది. వెంటనే చెంబా, చూసావా మనోహరి, నువ్వేమో వేసిన ప్లాన్లన్నీ అటర్ ఫ్లాప్ అవుతూ ఉంటే అక్కడ చూసావా బాగి బాల పరాక్రమ అవార్డుని తన చేతుల మీదుగా బుజ్జమ్మకి ఇవ్వాలనుకుంటుంది. వాళ్ళిద్దరి ధైర్య సాహసాలకి అవార్డు వస్తుంది. ఇది ఏంటంటే నీ దరిద్రం మనోహరి అని అంటుంది. చంబా, ఇంకొకసారి అలా మాట్లాడద్దు. అయినా రేపు ఫంక్షన్కి నేను కూడా వెళ్తాను కదా. అలాంటప్పుడు ఆ ఫంక్షన్ ఎలా జరుగుతుందని అనుకుంటున్నావు? ఆ బాగి అసలు ఉంటే కదా అవార్డు అందుకోవడానికి అని అంటారు. అంటే ఏం మాట్లాడుతున్నావు మనోహరి అని అంటారు. అవును, నువ్వు విన్నది నేనన్నది కరెక్టే. ఏంటో తెలుసా, ఆ బాగి రేపు ఫంక్షన్కి వెళ్తుంది, కానీ ఆ బాగి బయటికి రాదు. తన్ని అట్నుండటే చంపించేస్తాను. అప్పుడు అప్పుడు అమర్ ఒంటరి వాడైపోతాడు. అమర్ని నేను పెళ్లి చేసుకుంటాను అని మనోహరి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా చెంబ పక్కకి వచ్చి రణ్వీర్కి కాల్ చేస్తుంది. హలో రణ్వీర్, మొన్న కూడా నీ ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా చేశావు, కానీ ఇప్పుడు మాత్రం నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రేపు అందరూ అవార్డ్ ఫంక్షన్కి వెళ్తున్నారు. అంజు, ఆనంద్, ఆకాష్ వీళ్ళందరూ కూడా వస్తారు. అంజు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు తన్ని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపో అని చెప్పి ఇంకా అలా తనైతే ఒక క్లూ అయితే ఇస్తుందన్నమాట రణ్వీర్కి. థ్యాంక్ యూ చంబా, నేను నిన్ను పరిచయం చేసినందుకు, నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అని చెప్పి రణ్వీర్ కూడా రేపు అవార్డ్ ఫంక్షన్లో అందరూ హడావిడిగా ఉంటారు కాబట్టి అంజు పాపని కిడ్నాప్ చేయడానికి అలా ఇంకా అక్కడికి వస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్, బాగి పిల్లలు అందరూ కలిసి అవార్డ్ ఫంక్షన్కి అయితే బయలుదేరుతారు. బయలుదేరి హ్యాపీగా వెళ్తూ ఉంటే ఇంకా బాగి అయితే శారీ కట్టుకుని వస్తుంది. బాగిని మళ్ళీ చాలా డేస్ తర్వాత శారీలో చూసి అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక పిల్లలందరూ, మిస్ అమ్మ, నువ్వు చాలా డేస్ తర్వాత శారీ కట్టుకున్నావు కదా అని అంటారు. అవును, అవార్డ్ ఫంక్షన్ కదా, అందుకే శారీ కట్టుకున్నాను అని మనసులో. అది మాత్రమే కాదు, ఆయనకి కొంచెం కొంచెం గతం గుర్తు రావాలని కూడా కట్టుకున్నానని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా అమర్ అయితే ఎంతో హ్యాపీగా బాగితో కలిసి పిల్లలతో కలిసి అవార్డ్ ఫంక్షన్కి బయలుదేరుతారు. ఇంకా అవార్డ్ ఫంక్షన్లో అమర్ బెటాలియన్కి సంబంధించిన, అమర్ యూనిట్కి సంబంధించిన వాళ్ళందరూ ప్రజెంట్ అవుతారు. సో అలా ఇంకా ఆర్మీ ఆఫీసర్స్ అందరి సమక్షంలో అవార్డ్ ఫంక్షన్ అయితే హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. ఆపరేషన్లో మనం ఎన్నో ఎన్నో సాహసాలు చేస్తూ ఉంటాం, లైఫ్ని రిస్క్లో పెడతాం. కానీ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ని రిస్క్లో పెట్టి మరీ ఆపరేషన్ సక్సెస్ చేసే వాళ్ళని నేను లెఫ్టినెంట్ జనరల్ అమరేంద్రని మాత్రమే చూశాను. అది మాత్రమే కాదు, అమరేంద్ర తగ్గట్టే తన పాప అరుంధతి కూడా బిహేవ్ చేస్తుంది. చిన్నపిల్ల, తన వయసు కనీసం 6-7 ఏళ్ళు ఉంటాయి. అలాంటి అమ్మాయి ఇంత ధైర్యంగా ఒక
ఒక మిలిటెంట్తో, ఒక తీవ్రవాదితో అంతలా తను ధైర్యంగా కూర్చొని నటించి ఆపరేషన్ని సక్సెస్ చేయడానికి మాకు ఎంతో అంటే ఎంతో హెల్ప్ చేసింది. అలాంటి అలాంటి ఒక లిటిల్ సోల్జర్ని ఇప్పుడు మేమందరం అప్రిషియేట్ చేయాల్సిందే అని చెప్పి ఇంకా అలా అలా మేజర్ అయితే అందరి ముందు ఆరు పాపను పొగుడుతూ ఉంటారు. అదంతా విని బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా ఆరు పాప అయితే స్టేజ్ పైకి వచ్చి, ఇలా నేను మీ ముందు ఉన్నాను అన్నా, ఇప్పుడు నన్ను వీళ్ళు పొగుడుతున్నారన్నా, దానికి కారణం కేవలం మా అమ్మ, నాన్న. మా అమ్మ నన్ను ఎప్పుడూ ధైర్యంగా చేసింది, ధైర్యంగా ఉండమని చెప్పింది. ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. మా నాన్న ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చి ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేలా చేశారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి, పాపం నాకేమీ లేదు, నా క్రెడిట్ అంతా మా అమ్మ నాన్నదే అని చెప్పి బుజ్జమ్మ చెప్తుంది. ఇంత చిన్న వయసులో కూడా ఇంత మెచ్యూరిటీ రావడం అనేది నిజంగా చాలా అంటే చాలా ఒక వింత అండ్ ఒక అరుదైన విషయం అని చెప్పి అందరూ పాపం హ్యాపీగా చెప్తారు. సో అలా అవార్డు తీసుకుంటూ ఉంటే అంజు ఏమో నేను వాటర్ తాగొస్తాను అని చెప్పి పక్కకి వెళ్తుంది. అప్పుడే రణ్వీర్ వస్తాడు. వచ్చి అంజుని కిడ్నాప్ చేయాలని చెప్పి అంజుని ఇంకా అలా నోరు మూసేసి తీసుకు వెళ్ళిపోవాలనుకుంటుంటే మనోహరి ఒక్కసారిగా అది చూసి పక్కకు వస్తుంది. రణ్వీర్, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. ఏ, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరనుకుంటున్నావా అని అంటాడు రణ్వీర్. రణ్వీర్, ఇప్పుడు టైం కాదు, ఆపో. ఇన్ని రోజులు నువ్వు చెప్పిందే విన్నా, నువ్వు చెప్పిన దానికే తలాడించా, కానీ ఇప్పుడు అలా చేయాలనుకోవటం లేదు మనోహరి. నాకు బ్రెయిన్ ఉంది. నువ్వు చెప్పిందల్లా వింటూ నీకు సేవలు చేస్తూ ఉండడమే నా పని అనుకుంటున్నావా? నాకు ఇంకేం పని లేదనుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు మాత్రం ఏమైనా చేసుకో. అంజు గురించి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో, నాకు అవసరం లేదు. నేను అంజుని తీసుకొని వెళ్ళిపోతున్నాను. నాకు నా ఆస్తి కంటే ఏది ముఖ్యం కాదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట రణ్వీర్. ఇంకా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అమర్ అయితే గట్టిగా రణ్వీర్కి ఎదురు పడతాడు. ఒక్కసారిగా రణ్వీర్ అమర్ని చూసి గడగడ వణికిపోతూ ఉంటారు. ఇంకా వెంటనే మనోహరి వైపు, రణ్వీర్ వైపు చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఉంటారు అమర్. ఇంకా అలా కోపంగా చూసి వెంటనే ఒక్కసారిగా ఆ రణ్వీర్ని కొడతాడు. మనోహరి వైపు చూస్తూ ఉంటారు. మీరిద్దరూ కలిసి కావాలనే కావాలనే నా పాపని ఎత్తుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు, కిడ్నాప్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. చూడండి, నా ప్రాణం ఉండగా అంజుని కిడ్నాప్ చెయ్యనివ్వను అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇంకా అమర్ అయితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే అమర్ అవార్డ్ ఫంక్షన్లో హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటే అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. కొడైకెనాల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినా అక్కడ ఎవరు ఉండకపోవడం వల్ల ఇంక వెంటనే ఫోన్ చేస్తారనమాట అమర్కి. సార్, నేను మీ ఇంటికి వచ్చాను సార్, మీతో మాట్లాడాలనుకున్నా. అయ్యో, ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని కలవలేకపోయానండి, నేను అవార్డ్ ఫంక్షన్లో ఉన్నాను అని చెప్తారు అమర్. సార్, మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, అది మనోహరి మనోహరి అని అనేలోపు ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడు అమర్. మనోహరి అని వినడం కానీ, రణ్వీర్ని అప్పుడే దూరం నుండి చూడడం కానీ, ఇవన్నీ చేసిన తర్వాత అమర్కి నిజం అనేది గుర్తొచ్చేస్తుంది. ఇంకా మనోహరి తనకి ఎంత పాపం చేసిందో అవన్నీ గుర్తొస్తాయి అమర్కి. ఇంకా అలా మనోహరిని, రణ్వీర్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు అమర్. ఇంకా అంజుని కాపాడి పాపం బాగి దగ్గరికి వచ్చి తనకి నిజం తెలిసింది అని చెప్పి అందరి ముందు సగౌరవంగా చెప్తారు అమర్. పాపం బాగి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.